నా పేరు కిరణ్ అండి. వరంగల్ నుంచి వచ్చాము. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినా కూడా పూర్తిగా లోకానుసారంగానే జీవించినటువంటి వ్యక్తి నేను. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళడం, కంఠత వాక్యాలు చెప్పడం, పాటలు పాడడం. చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఫస్ట్ సెకండ్ క్లాస్ చదివే సమయంలో కూడా కుటుంబ ప్రార్థనలు లాంటివి జరిగినప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేయండి అంటే పెద్దవాళ్ళు ప్రార్థన చేయలేకపోయినా నేను కూడా ఆ, కొద్ది నిమిషాల పాటు చాలా ప్రేయర్ చేస్తూ కంఠద వాక్యాలు చెప్తూ పాటలు పాడుతూ చర్చ్కి ముందుగా వెళ్ళి పాటలు పాడడం, ఇలా భక్తి మాత్రమే చేస్తూ దానిలోనే ఆ, సంతోషిస్తూ అక్కడికే సరిపోతుంది అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో చిన్నప్పుడే 5th క్లాస్లోనే మరి మా పేరెంట్స్ హాస్టల్లో చదివించేశారు. హాస్టల్లో చదవడం వల్ల ఆ, ఇక సండే చర్చెస్కి వెళ్ళడం కానీ, సండే స్కూల్ వెళ్ళడం కానీ ఇవన్నీ ఏవి ఉండవు కాబట్టి పూర్తిగా ఇక హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఆ, ఏవైతే అలవాట్లు ఉంటాయో కొన్ని వందల మంది ఒకే దగ్గర ఉంటుంటాం కాబట్టి డిఫరెంట్ కల్చర్స్ అక్కడ ఉంటుంటాయి కాబట్టి ప్రతి ఒక్క అలవాటును నేర్చుకోవడం, పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకటిసారి అప్పుడప్పుడు హాస్టల్లో ఉంటూ ఒకసారి బైబిల్ చదువుకున్నట్టుగా ప్రార్థన చేసుకున్నట్టుగా గుర్తు, అంతే తప్ప ఇక సండేస్ చర్చ్కి వెళ్ళడం లాంటివి ఇంకా ఎలాంటివి కూడా అక్కడ అలవాట్లేదు. కేవలము మళ్ళీ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే. ఈ విధంగా పెరుగుతున్నటువంటి దినాలలో ఇక చదువు అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేసి, చదువు అనేది పూర్తిగా జీరో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు ఏది అర్థం కాకపోయేది, ఏది కూడా నేను వినకపోయేది, ఏ ఒక్క క్లాస్ కూడా నాకు అర్థం కాకపోయేది. క్లాసెస్ వినడము, అర్థం చేసుకోవడం ఇలాంటిది ఏమి ఉండకపోయేది. పూర్తిగా సినిమాలకు బాగా అలవాటు పడిపోయి ఇంట్లో నుంచి డబ్బులు ఎత్తుకపోయి హాలిడేస్కి వచ్చినప్పుడు చెడు స్నేహాలు పట్టి డబ్బులు తీసుకొని వెళ్ళి సిటీకి వెళ్ళి అక్కడే ఒక 2 రోజుల పాటు ఉండి బస్ స్టాండ్లో పడుకొని సినిమాలు చూస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 షోలు కంప్లీట్గా చూసుకుంటూ, చూసిన సినిమానే మళ్ళీ చూస్తూ వాటిని వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్కు చెప్పుకుంటూ ఇక అదే లైఫ్. మారిన సినిమా మారినట్టుగా కేవలం ఒక సినిమా పిచ్చితో ఉండేటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. ఎంత మాత్రం కూడా చదువు అనేది నాకు అర్థం కాకపోయేది, వినకపోయేవాడిని. ఎలాగోలాగూ 10th ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా చూసి రాసే నేను పాస్ అయ్యాను 10th క్లాస్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా నా ప్రమేయం లేకుండానే అనుకోకుండా నాకు ఏమాత్రం మ్యాథ్స్ రాకున్నా కూడా నేను అనుకోకుండా మ్యాథ్స్ గ్రూప్లో జాయిన్ అయిపోయాను. ఇంటర్లో కూడా కేవలము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను ఒక తెలుగు మాత్రమే పాస్ అయ్యాను. మిగతా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. అన్నిట్లో కూడా నాకు 0 మార్క్స్ వచ్చేవి. మా పేరెంట్స్ని పిలిపించారు, అయినా కూడా తీసుకొచ్చాను కానీ సార్లను కల్పించుకోకుండానే వాళ్ళకి అలా చూపించేసి వాళ్ళు లంచ్ చేసే టైంలో నేను పంపించేశాను. అంత అంటే ఒక చాలా లోకానుసారమైనటువంటి తెలివి కలిగినటువంటిగా ప్రవర్తిస్తుండేవాడిని. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను ఏం చేశానంటే ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు మా సారు పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్పేది. అది కొన్ని ఎస్సేలు నేర్చుకొని నేను జనవరి నుంచే ప్రేయర్ చేసుకోవడం ప్రారంభించాను. ఎందుకంటే డైరెక్ట్ ఎగ్జామ్ ముందు ప్రేయర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక నాకు అనిపించి, దేవా నేను ఇవి చదువుకుంటున్నాను, ఇవి నాకు ఎగ్జామ్స్లో రావాలి, ఇవి నేను చదువుతున్నాను, ఏవైతే నేను చదువుతున్నానో అవన్నీ కూడా ఎగ్జామ్లో రావాలి, నేను ఒక్కటి పాస్ కాగలుగుతాను, మిగతా నేను ఏమి పాస్ కాలేనని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ప్రేయర్ చేసుకున్నప్పుడు నేను ఏవైతే చదివానో అవన్నీ కూడా ఎగ్జామ్స్లో వచ్చాయి. ఆ ఒక్క ఇంగ్లీష్ సబ్జెక్టు పాస్ అయ్యాను. మళ్ళీ మిగతా 2 మ్యాథ్స్ పేపర్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ ఫెయిల్ అయిపోయాను. 8 సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ని ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చాను. ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్, 8 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి చాలా ఓటమితో బయటకు వచ్చాను. కానీ ఎవరైనా అడిగితే మాత్రము ఒక్కటే ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా,
అని అబద్ధాలు చెప్తూ ఇంట్లో కూడా నేను సరిగా చెప్పుకోకుండా అలా వాళ్ళని మేనేజ్ చేశాను. మా చదువుల నిమిత్తము మేము గ్రామం నుంచి సిటీకి రావడం జరిగింది కాబట్టి మా బ్రదర్, మా సిస్టర్ కూడా వారిని చదివిస్తున్నారు. అయితే నేను ఫెయిల్ అయిపోయాను. వాళ్ళేమో కాలేజీకి వెళ్తున్నారు, నేను ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఉంటే అలాగే నేను ఒక 2-3 నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇక్కడికి నన్ను మా పేరెంట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. మేము వరంగల్కి వచ్చినప్పుడు సమర్పణ సహవాసానికి మేము దగ్గరయ్యాము. దాంతో ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు వాక్యము విని నేను ముఖర్జీ అంకుల్ గారు చెప్తున్నటువంటి వాక్యం విని బాగా సనుక్కున్నాను. వాక్యము మరి మా చర్చిలో, మా సిఎస్ఐ చర్చిలో అయితే చాలా మృదువుగా చెప్తుంటారు. కానీ ఇక్కడ చెప్పేటువంటి గద్దింపు వాక్యాలు విని నేను ఎంతగానో సనుగుకొని నాతో పాటు మరొకరు వచ్చినప్పుడు నేను అలా బయటికి అటు నడుచుకుంటూ వెళ్ళిపోయి మేము మీటింగ్స్కి అటెండ్ కాకుండా బయట తిరుగుతూ ఇద్దరం కలిసి సరుక్కుంటూ వెళ్ళిపోయాం. అసలు ఈ అంకుల్ ఏంది ఇంత గట్టి చెప్తాడు, ఇంత గట్టి చెప్తే ఎవరు వింటారు, ఇట్లా చెప్తే వాళ్ళని వింటారు అసలు అని చెప్పేసి ఇలా సనుక్కుంటూ అలానే వెళ్ళిపోయాం. అయితే నేను ఇలా ఫెయిల్ అయిపోయి ఉన్నప్పుడు మా పేరెంట్స్ నా కోసము మరి ట్యూషన్ అన్న చెప్పించి విని పాస్ చేయించాలనే ఉద్దేశంతో నాకు కోచింగ్ తీసుకోమని చెప్పేసి ట్యూషన్స్కి పంపించారు. కానీ నాకేమి చదువు రాదు. వాళ్ళేమో నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి మొదటిసారిగా నాకు కొంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నప్పుడు చాలా ఒక బరువుతో ఉన్నాను. అసలు నాకేమో చదువు రాదు, ఒక్క ముక్క అర్థం కాదు, వీళ్ళేమో నాకు ట్యూషన్ పెట్టి చదివిస్తారు, ఎలా నా పరిస్థితి ఎలా అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇటేమో నా యొక్క క్రియలన్నీ కూడా లోకానుసారంగా చాలా భయంకరంగా ఉండేటువంటి పాపాలు. వీటన్నిటినీ ఇంట్లో తెలియకోకుండా నేను భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవించేటువంటి వాడిని. ఒక సందర్భంలో నేను చేసినటువంటి ఒక తప్పు దొరికినప్పుడు నేనేం చేశానంటే ఆ తప్పు చేశాననే విషయం మా అన్నకు తెలిసింది. మా ఇంట్లో మా అమ్మకు నాన్నకు చెప్తాడనే భయంతో నేనేం చేశానంటే ఇదే తప్పు మా అన్న కూడా చేస్తున్నాడు, మా అన్న ఇలాంటి తప్పులే చేస్తున్నాడని తన మీద ఒకటి సృష్టించడానికి నేను సిద్ధపడుతున్నాను. అలాంటి సమయంలో ఇటేమో ట్యూషన్స్కి వెళ్తున్నాను, చదువేమో నాకేమో అర్థం అవ్వట్లేదు, కానీ నా జీవితం ఏమో లోకానుసారంగానే ఉంది. ఇలా కానీ చర్చ్కి వెళ్ళడం అనే ఒక అలవాటు ఉంది కాబట్టి ఒకసారి నేను చర్చ్కి వెళ్ళాను. ఆ రోజు ఈవినింగ్ మరి సర్వీస్కి వెళ్ళినప్పుడు సేవకులు చెప్పినటువంటి మరి వాక్యం విన్నాను. ఒక మాట ఏం చెప్పారంటే, నీ జీవితంలో నీ ఇష్టానుసారంగానే జీవిస్తూ నీకు ఇష్టం వచ్చినట్టుగానే బ్రతుకుతూ నీ యొక్క పనులలో, నీ యొక్క చదువులలో విజయం పొందాలి అంటే అది ఎంత మాత్రం సాధ్యం కానీ కాదు. నీ క్రియలను మార్చుకోవాలి, నీ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి అనే వాక్యం చెప్పినప్పుడు ఒకేసారి నాకు కొంత గ్రహింపు మొదలైంది. నేను చదువుతున్నాను కానీ నాకేదో ఏం అర్థం కావట్లేదు, నేను ఫెయిల్ అయిపోయి ఉన్నా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మరి ఈ వాక్యము విన్నటువంటి నేను ఆలోచించాను, నేను ఒకటి సృష్టిస్తున్నాను మా అన్న మీద. నేను ఎలాంటి తప్పులలో దొరికిపోయాను, మా అన్న ఓపికతో ఇంకా నా పేరెంట్స్కి చెప్పలేదు. ఇలాంటి తప్పులే మా అన్న చేస్తున్నట్టుగా నేను ఒకటి తన మీద క్రియేట్ చేయడానికి నేను రెడీ అవుతున్నాను. కానీ నేను ట్యూషన్కి వెళ్తున్నప్పుడు అలా నేను ఒకటి చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నాకు వాక్యం గుర్తుకొచ్చింది. నీ ప్రవర్తన ఇలాగే ఉంచుకుంటే నీకు విజయం అనేది ఉండదు అనేటువంటి ఆ వాక్యం విన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక పాపం చేయడానికి వెనుకడుగు వేశాను. అంతవరకు ఎప్పుడు కూడా నా ఇష్టం వచ్చినట్టుగానే బ్రతికాను, లోకానుసారంగానే జీవించాను. అన్ని భయంకరమైనటువంటి అలవాట్లు హాస్టల్లో నేర్చుకున్నాను. ఇవన్నీ నా ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతున్నటువంటి దినాలలో ఒక పాపం చేయకోకుండా మొట్టమొదటిసారిగా వెనుకకు అడుగు వేశాను. అలా వెనుకకు అడుగు వేసి సరే నేను ఇక దాన్ని మర్చిపోయాను. దేవుని దయ వల్ల ఆ యొక్క తప్పు అనేది, నేను చేసిన తప్పు అనేది కూడా ఇంకా మా పేరెంట్స్కి చెప్పలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను అలాగే ట్యూషన్స్కి వెళ్తున్నాను, నాకేమో అర్థం అవ్వట్లేదు. కానీ ఒకానొక సమయంలో ఇలా మెల్లమెల్లగా వాక్యం వింటూ దానికి లోబడుతూ నేను ఒక్కొక్క ప్రవర్తనను సరిదిద్దుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత ఇలా చేస్తున్నప్పుడు నా యొక్క ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ
ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తూ ప్రారంభించానో దేవుడు నా హృదయంలో నాకు తెలియకోకుండానే ఒక మార్పు అనేది ప్రారంభించాడు. అప్పటి వరకు ఒక రూ. 3 ఒక రూ. 5 దొరికినా కానీ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. లాస్ట్ టికెట్ తీసుకొనైనా సరే సినిమాకి వెళ్ళేటువంటి వాడిని. కానీ చదువులో ఏమో నేను వెనుకబడిపోయి ఉన్నాను, ఏం అర్థం అవ్వట్లేదు. ఇలాంటి ఓటమికర పరిస్థితుల్లో మా పేరెంట్స్ ఏమో నాకు డబ్బులు ఖర్చు పెట్టి ట్యూషన్ పంపిస్తారు. చాలా ఒక ప్రెజర్గా ఫీల్ అవుతూ వాక్యముకు లోబడడం అనేది ప్రారంభించడం స్టార్ట్ అయ్యాక దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా నాకు అర్థం చేయించడం స్టార్ట్ చేశాడు. దారి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నడుచుకుంటూ వెళ్ళేవాడిని ట్యూషన్కి. అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడల్లా మొత్తం సినిమా పోస్టర్లు అన్నీ గోడలకు అంటించి ఉంటాయి. ప్రతి సినిమా పోస్టర్ చూస్తూ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఈ పనికిరాని వాటిని చూస్తూ నీ కళ్ళని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అనే ఒక గ్రహింపిస్తున్నప్పుడు వాటి నుంచి తలదిప్పుకోవడం. అవును, ఇవి చూడొద్దు కదా, సేవకులు చెప్తుంది ఇది కదా, నేనేమో ఫెయిల్యూర్లో ఉన్నాను, నాకు ఇప్పుడు విజయం కావాలి, నేను చదువుకోవాలి, కానీ ఇలాంటి స్థితి నేను కలిగి ఉంటే నాకు విజయం రాదు కదా అని చెప్పేసి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. సినిమాలు చూడొద్దు, సినిమాలు మానుకోవాలి, అది మానుకుంటేనే దేవుడు నా జీవితంలో విజయం ఇస్తాడు అనే ఒక గ్రహింపు వచ్చిన తర్వాత కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సినిమాకి వెళ్దాం, తీసుకువెళ్తాం, వస్తావారా అంటే అంత ఫోర్స్గా అంత వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెళ్దామా సినిమాకి అనేటువంటి రోజులలో నేనున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా నేను రాలేను సినిమాకు, నేను రాను అని చెప్పేసి అన్నాను. అలా ఒక్కొక్కటి నేను మార్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు నేను కూర్చొని స్టడీస్ నాకు ఏం అర్థం అవ్వట్లేదు, డైరెక్ట్ నేను ఇంటర్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ట్యూషన్లో, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఒకరోజు కూర్చొని చాలా సీరియస్గా ఏడ్చాను. దేవుడా, నా పరిస్థితి ఏంటి, ఒక్క ముక్క కూడా నాకు అర్థం అవ్వట్లేదు, నేనేం చదువుకోలేకపోతున్నాను, దయచేసి నాకు చదువు నేర్పించండి, లేదంటే నాకు ఈ ట్యూషన్ అన్న దూరం చేయండి, రోజు వచ్చి గంటలు నేను క్లాసెస్ వింటున్నా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఈ బిడ్డగా జీవించడానికి సహాయం చేయండి, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, కొన్ని ఏదో కొద్దిగా చేస్తున్నాను, అన్నీ జయించలేకపోతున్నాను, నాకు దయచేసి ఈ పాపాలన్నిటిని జయించడానికి సహాయం చేయండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఒక్కనే కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే సమర్పణ సహవాసానికి అలవాటు పడుతున్నానో, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో, ఫ్రైడే ప్రేయర్కు వస్తూ మెల్లమెల్లగా వాక్యం వింటూ కీర్తనల అధ్యాయము, దావీదు ఇలాంటి చదువుతున్నప్పుడు మెల్లమెల్లగా దినము పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకోవడం, రాత్రి లేచి ప్రేయర్ చేసుకోవడం, మధ్యాహ్నం కూడా ప్రేయర్ చేసుకోవడము, ఇలా నేను చేస్తూ ఒక్కొక్క పాపాన్ని నేను విడిచిపెడుతూ, టీవీ పిచ్చి బాగుండేది, కనీసం క్రికెట్ అన్న చూడాలన్నట్టుగా నేను వెళ్ళి రోడ్ల పక్కన ఎక్కడెక్కడైతే షాపుల దగ్గర క్రికెట్ ఉంటే అక్కడ చూస్తుండేవాడిని. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ అగ్లీగా ఉన్నటువంటి పిక్చర్స్ దానిలో కనిపిస్తున్నప్పుడు దేవుడు ఏమని గ్రహింపించాడంటే, ఈ ఒక్క క్రికెట్ కోసం ఇన్ని గంటలు నువ్వు వేస్ట్ చేస్తూ మధ్యలో ఈ అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తున్నావు, ఇది సరైనది కాదు కదా అని గ్రహింపించినప్పుడు, దేవా ఇక నుంచి నేను ఈ టీవీ ఇవన్నీ చూడను, నేను మానుకుంటాను. రోజు వెళ్ళి పేపర్ చదివే ఒక అలవాటు ఉండేది, లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదివేటువంటి ఒక అలవాటు ఉండేది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏదో రకంగా సినిమా పేపర్లు కళ్ళకు కనిపిస్తుండే. దేవుడు ఈ సినిమా పేపర్లు నువ్వు ఎంతో కొంత చూడాల్సి వస్తుంది కదా, మరి ఎందుకు ఈ చూస్తున్నావు అని అన్నప్పుడు వెంటనే దేవా నేను న్యూస్ పేపర్ కూడా చూడడం మానేస్తాను, ఇక న్యూస్ పేపర్ చూడను అని చెప్పేసి ఒక్కొక్కటి నేను లోబడడం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా ఒక 1 month తర్వాత నాకెందుకో క్లాస్ అయిపోయాక ఒక ఆలోచన వచ్చింది. కొన్ని రోజుల కానుంచి నాలో ఒక మార్పు కనిపించినట్టుగా అనిపించింది. ఏమని అర్థమైందంటే, ఒక 1 month నుంచి నేను 45 minutes ఒక 1 hour క్లాస్ చెప్పినప్పుడు శ్రద్ధగా వింటున్నాను. అంతకుముందు నేను ఎన్నడూ క్లాసెస్ వినకపోయేది. క్లాస్ ఇట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంటర్లో నేను మా మ్యాథ్స్ సార్ చెప్పే క్లాసెస్ వినడానికి, అర్థం చేసుకోవడానికి
ఒక లైను మొత్తం రాసినప్పుడు వినేది. తర్వాత ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేది కానీ అర్థం కాకపోయేది. 1 మినిట్‌లో నా ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఏ ఒక్కరోజు కూడా నేను క్లాస్ విని అర్థం చేసుకున్నటువంటి లెక్కన పోలేదు. ఈవెన్ తెలుగు క్లాస్ కూడా సరిగ్గా వినకపోయేది. అలాంటిది మొట్టమొదటిసారిగా నేను ఒక క్లాసు వింటూ ఒక నెల రోజుల పాటు క్లాసెస్ వింటూ అవి అర్థం చేసుకుంటున్నాను. డైరెక్ట్‌గా అవి ఇంటర్ క్లాసెస్ నేను వింటూ అర్థం చేసుకుంటున్నాను. అవి నాకు అర్థమవుతున్నాయి అనే గ్రహింపు నాకొచ్చింది. ఇక నేను రోజు ఇక అన్ని అలవాట్లు మానుకున్నాను. టీవీ మానుకున్నాను. సినిమాలు మానుకున్నాను. బయటికెళ్ళి ఫ్రెండ్స్‌తో ఎవరితోనన్నా మాట్లాడడం, టైం వేస్ట్ చేయడం ఇవన్నీ మానుకున్నాను. కేవలం బైబిల్ చదువుకోవడం, నా బుక్స్ చదువుకోవడం. బైబిల్ చదువుకోవడము, బుక్స్ చదువుకోవడం. ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రతి ఒక్క చాప్టర్‌ని కూడా అర్థం చేపిస్తూ డైరెక్ట్‌గా నాకు అర్థం కాని కొన్ని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి ఏవైతే నేను మిస్ అయ్యానో వాటిని కూడా నేను బుక్స్ తీసుకొని నా సొంతంగా నేను చదువుకుంటూ ఒక్కొక్కటి నేను చదువుకుంటూ కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని పూర్తిగా నేను ఏవైతే ఫీజు కట్టానో వాటన్నిటికీ నేను చదువుకునేవి రావడము, వాటిని ఎగ్జామ్స్‌లో రాయడము, పాస్ అవ్వడము. తర్వాత ధైర్యం లేక అన్నిటికి నేను ఫీజు కట్టాను. 8 సబ్జెక్టులు నేను ఫీజు కట్టలేకపోయాను. మా పేరెంట్స్ అడిగారు, "పాస్ అయ్యారా?" అని అన్నారు. రాసినవి మాత్రమే పాస్ అయ్యానని చెప్పాను. రాసిన వాటిలో కూడా నేను ఒకటి మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అయితే ఇంకా ఉన్నాయా నీకు సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి అంటే, అవును ఇంకా ఉన్నాయన్న. అసలు నువ్వు ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడేమో 2 అన్నావు, మరి ఇప్పుడేమో అసలు ఎన్ని మొత్తం నీకు సబ్జెక్టులు ఉన్నాయంటే 8 సబ్జెక్టులు ఉన్నాయని చెప్పాను. అంటే మొట్టమొదటిసారిగా ఎంత తిట్లైనా పడతాను కానీ అబద్ధాలు మాత్రం చెప్పను. వాటిని నేను మార్చుకుంటాను అనే విధంగా నా ప్రవర్తన అంతా సరిదిద్దుకున్నప్పుడు, సరే మా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని, సరే నువ్వు ఎన్ని ఫెయిల్ అయినా చదువుతున్నావు కాబట్టి ఇక నీకు ఫీజు కడతామని చెప్పేసి మళ్ళీ వాటికి కూడా ఫీజు కట్టారు. మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్ రాసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మళ్ళీ వెంటనే ఉంటాయి కాబట్టి వాటికి నేను ఫీజు కట్టేశాను. మొత్తంగా ఒక సంవత్సరంలో 8 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి వాడిని పూర్తిగా 8 సబ్జెక్టులు ఒక సంవత్సరంలో క్లియర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా కూడా వీడు జీరో స్టూడెంట్ కదా, వీడికి కనీసము కేవలం ఆలు ఏబీసీలు మాత్రమే వస్తాయి కదా, వీడు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడం ఏంది, వీనిలో ఇంత మార్పు రావడం ఏంది అని చెప్పేసి వాళ్ళంతా చాలా వండర్గా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే నేను పూర్తిగా ఇలా వస్తూ ఆ యొక్క సంవత్సరంలో నేను మెల్లమెల్లగా ఇవన్నీ మార్చుకుంటూ వస్తున్నానో, దేవుని సేవకులకు దగ్గర అవ్వడము, పౌర్ణమి మీటింగ్స్కు, తర్వాత ఈ యొక్క చిల్డ్రన్స్ రిట్రీట్స్కు, ఇలాంటి మీటింగ్స్ అన్నిటికీ ప్రతి మీటింగ్స్కి అటెండ్ అవుతూ సేవకులకు తోడ్పాటుగా ఉంటూ ఇక్కడికి వస్తూ నేను అక్టోబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు, అక్టోబర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు సేవకుల ద్వారా నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత నా ప్రవర్తన సరిదిద్దుకుంటూ అన్నిటి విషయాలని మార్పు నొందిన తర్వాత దేవుడు నా హృదయంలో నశించుచున్నటువంటి వారి పట్ల ఒక భారాన్ని నా హృదయంలో ఉంచాడు. నేను ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ వస్తున్నప్పుడు హాఫ్ అన్ అవర్ తల పైకి లేచి చూస్తుంటే ఇతరులను చూడడము, వేరేటువంటి స్త్రీలు కనిపించడం కానీ, మహిళలను చూసి ఎవరిని చూడవసరం లేదు, ఒక సినిమా పోస్టర్ చూడాల్సిన అవసరం లేదు, కేవలం తలదించుకొని అర్ధగంట సేపు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలా వస్తున్నప్పుడు నాకు చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల, ఎవరైతే క్రైస్తవులై ఉన్నారో వారి పట్ల నాకు చాలా 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 భారం అనిపిస్తుండేది. నేను ఈ మీటింగ్స్కి వస్తున్నప్పుడు కానీ, ఎటైనా వస్తున్నప్పుడు కానీ, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ట్యూషన్కి వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడ ఎవరు కనిపించినా కూడా వారికి నా సాక్ష్యం చెప్తుండేవాడిని, వాక్యం చెప్తుండేవాడిని, దేవుని ప్రేమను తెలియజేస్తుండేవాడిని. నా నోట్బుక్స్ మీద రక్షణ సువార్తను రాసుకుంటుండేవాడిని. ఏదో ఒక రూపంలో దేవుని వాక్యం ఇతరులకు అందాలి అనే విధంగా ఎన్ని రకాలుగానైనా సరే దేవుని వాక్యం ఇతరులకు చేరాలన్నట్టుగా జర్నీ చేస్తున్నప్పుడు కూడా పక్కకి ఎవరన్నా కూర్చుంటే ఏదో రకంగా కల్పించుకొని వారికి వాక్యాన్ని అందిస్తుండేవాడిని. దేవుడు నా హృదయంలో ఒక భారాన్ని ఉంచాడు. ఇంతమంది నశించిపోతున్నారు, కొన్ని వేల కోట్ల మంది ఇలా నశించిపోతున్నారు. వారి గురించి నేను ఏ సమయం దొరికినా కూడా బుక్స్ చదువుకోవడమా, లేదంటే ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇతరుల కోసం భారంగా ప్రేయర్ చేయడం. ఇలా నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు మరి ఒక సమయంలో ఏమిచ్చాడంటే, ఇంత అసలు
అవసరమే. అసలు ఇంత భయంకరమైనటువంటి ఈ లోకంలో వీరందరి మరి రక్షణ కొరకు ఖచ్చితంగా నేను ఆహ్, మరి ముందుకు వెళ్ళాలి. వీరి కోసం నేను ఖచ్చితంగా నా జీవితాన్ని సమర్పించుకోవాలి. సేవలో ముందుకు వెళ్ళాలి. సేవలో పాల్గొనాలి అనే ఒకటువంటి తలంపు సడెన్‌గా నా హృదయంలో వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నప్పుడు. అవును. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ పాస్ అయిపోయాక నేను వెంటనే దేవుని సేవలో ముందుకు సాగాలి అనే ఒక ఆలోచన వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే వెంటనే ఎందుకో నాకు కొంత మరి సేవ అంటే నాకిక ముందు కనిపించేది ఒకరే ఒకరు ముఖర్జీ గారు. మరి అంకుల్ చేస్తున్నటువంటి సేవ అదంతా నాకు ముందు కదలాడి ఒకటేసారి ఏమనిపించిందంటే, అమ్మో! నేనంత సేవ చేయలేను అనే ఒక కొంత భయంతో మళ్ళీ నేను ఒంటరిగా వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ దేవుడా అంటే నేనైతే అట్లా ఎందుకో ఒక రకమైనటువంటి భయంతో నేనైతే అంటే సేవకొస్తానని నేను అనలేదు. ఏదో అలా అనుకున్నాను అంటే అని చెప్పేసి ఒక రకమైనటువంటి నేను అంటే వెనకడుగు వేసేటువంటి విధంగా నేను ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవా నేను మరి అలా అయితే నేను వెళ్ళలేను. ఎందుకంటే అలా ఏదో అలా అనుకున్నాను అంతే. కానీ నేనైతే అలా చేయలేదు. నేను ఒప్పుకోలేదు. లేదా నేను ఆ ప్రామిస్ ఇవ్వలేదు అన్నట్టుగా అలా మనసులో అనిపించింది అంతే. అంతవరకే, అంతకుమించి నేనైతే ఇంకేం ప్రామిస్ ఇవ్వలేదు దేవునికి. మరి చేయలేను అన్నట్టుగా ఎందుకో ఆ డిసిజన్‌కు నేను ఒక స్టడీగా లేదంటే దాని మీద ఒక స్థిరంగా ఉండలేకపోయాను. అలానే నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. కానీ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయాలి? కాలేజీకి వెళ్ళాలంటే మా వాళ్ళేమో మరి ఒకసారి అడిగాను మా పేరెంట్స్‌ని నేను. అమ్మ మరి నేను సేవకు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. మా అమ్మ మా నాన్న చెప్పింది. మా నాన్న వెంటనే చాలా డిసప్పాయింట్ చేసేటువంటి మాటలు మాట్లాడాడు. వాళ్ళ సపోర్ట్ లేకపోయేసరికి మరి ఇంటర్ వయసే కాబట్టి ఎక్కువ ధైర్యం చేయలేకపోయాను. ముందడుగు వేయలేకపోయాను. అలానే ఉండిపోయాను. ఇంట్లోనేమో పేరెంట్స్ కాలేజీకి వెళ్ళు అని చెప్పారు. కానీ మరి కాలేజీ వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లే. అలాగే ఒక 1 మంత్ ఉన్నాను. కానీ బలవంతంగా వాళ్ళు మరి కాలేజ్ చేయాలని చెప్పేసి అంటే నేను కాలేజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ అలానే ఉన్నాను. సెకండ్ ఇయర్‌లో కూడా ఉన్నాను. కానీ చివరి సమయంలో సెకండ్ ఇయర్ అలా అయిపోతున్న సమయంలో మెల్లమెల్లగా ఎందుకో నా హృదయంలో ఒక తీవ్రత అనేది తగ్గిపోయింది. ఒక రకమైనటువంటి వెనుకబాటుతనం అనేది మెల్లగా మొదలైన తర్వాత ఇక నేను దేవునికి విధేయత చూపడం అనేది తగ్గిపోతూ మెల్లమెల్లగా నా హృదయం అనేది లోకం వైపు ఆకర్షించబడిపోయి శరీరేచ్ఛలకు లోబడిపోయి మరలా నేను చర్చికి వెళ్ళడము ధైర్యం చాలలేదు. నా హృదయంలో ఒక పాపం అనేది చొరబడినట్లుగా అనిపించేసింది. మరి ఎలా యేసయ్య నేనేమో ఇలా ఉంటున్నాను అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటున్నాను కానీ నాకు శక్తి చాలడం లేదు. ఆ టైంలో నా పరిస్థితి గురించి ఎవరికి అంత సరిగా నేను చెప్పలేకపోయాను. ఎవరు నాకు అంత ఆ సమయంలో తోడ్పాటుగా ఉండలేకపోయారు. నన్ను బలపరచలేకపోయారు. అంటే నేను ఎవరికి చెప్పలేకపోయాను. దాంతో వెనుకడుగు వేసేసి లోకంలో జారిపోయి ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్క పాపాన్ని నేను మళ్ళీ అనుమతించుకుంటూ వెళ్ళిపోయాను. అలా ఇష్టానుసారంగా మళ్ళీ జీవించడం స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ చాలా ఏందిరా ఇట్లా అయిపోయినావు, మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తాను, చర్చికి రా అంటే నేను రాలేకపోయాను. అస్సలే రాలేకపోయాను. మరలా పాపంలో పడిపోయి దేవుని ఇక పూర్తిగా మర్చిపోయి నా ఇష్టానుసారంగా జీవించుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ స్టడీస్ అలాగే కొనసాగుతున్నాయి. కానీ దేవుడు నాకు చదువు నేర్పాడు కాబట్టి స్టడీస్ మాత్రము అలా ముందుకు వెళ్తున్నాయి. తర్వాత అలానే స్టడీస్ కొనసాగిస్తున్నాను. కానీ నా స్టడీస్లో మళ్ళీ కొన్ని నాకు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాక నాకు అర్థమైపోయింది నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయాను. అందుకే నా స్టడీస్లో మళ్ళీ నాకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని మళ్ళీ గ్రహింపు వచ్చాక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి ఈ జాబ్ రావాలంటే దీనికోసమైనా సరే మళ్ళీ నేను చర్చికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ చర్చికి రావడం స్టార్ట్ అయింది. కానీ చర్చికి రావడం మాత్రమే స్టార్ట్ అయింది. కానీ నా పాపక్రియలు మాత్రం ఏమాత్రం కూడా నేను వదిలిపెట్టుకోలేకపోయాను. అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఈ స్టడీస్ ముందుకు కొనసాగుతూ ప్రేయర్ చేసుకున్నాను, దేవుడా నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటూ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అనుకున్న రీతిగా దేవుడు నా జీవితంలో మరొక ఉద్యోగాన్ని అయితే ఇచ్చాడు. కానీ నాకైతే ఒక హృదయంలో ఏమాత్రం తృప్తి లేకపోయేది. ఏదో అలా చేస్తున్నాను అనేటువంటి విధంగానే ఉండేది. తర్వాత మెల్లమెల్లగా ఇక సేవకులు
మా అమ్మకు సీరియస్‌గా ఉన్న తర్వాత నేను మళ్ళీ పూర్తిగా నా ప్రవర్తన అంతా మార్చుకున్నాను. మళ్ళీ దేవునికి ఇష్టంగా జీవించడం మొదలుపెట్టి అన్నిటిని వదిలిపెట్టాను. కానీ మా అమ్మ ఎప్పుడైతే మళ్ళీ అనారోగ్యంతో చనిపోయిందో, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒంటరి లైఫ్‌లో నేను మళ్ళీ వెనుకకు జారిపోయాను. ఇలా నా జీవితంలో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎన్నో సార్లు దేవునికి దగ్గరవ్వడము, మరలా దేవునికి దూరంగా అయిపోవడం, దేవునికి దగ్గరవ్వడం, మరలా దేవునికి దూరంగా అయిపోవడం, దేవునికి దగ్గరవ్వడం, మరలా దేవునికి దూరం అయిపోవడం. ఇలానే పూర్తిగా నేను అసలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు తన యొక్క అత్యంతమైనటువంటి కృప ద్వారా మరి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు గనుక ఎన్ని మారులు నేను ఆయనను విసిగించినా, ఎన్ని మారులు నేను ఆయనను గాయపరిచినా మరలా నన్ను తీసుకొని ఎన్నో మారులు నన్ను క్షమించి మరి ఒక అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇలా ఉంటున్నాను, కానీ పూర్తిగా కొన్ని పాపపు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు విడిచిపెట్టినట్టుగా ఉంటున్నాను. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నేను మరలా పాపంలో పడిపోయేదాన్ని. సినిమాలకు లోనవ్వడం, ఈవెన్ ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోయానంటే ఈవెన్ మద్యానికి కూడా నేను అలవాటు పడేటువంటి పరిస్థితులకు దిగజారిపోయాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మరలా నన్ను హెచ్చరిస్తూ విడిచిపెట్టు అని ఎన్నిసార్లు గద్దించినా కూడా నేను వాటిని విడిచిపెట్టకోకుండా అలానే ఉండిపోయాను. కానీ ఇలానే ఉంటున్న సందర్భంలో దేవుడు నన్ను ఏ విధంగానైనా సరే తన ఒక మార్గంలో నడిపించుకోవాలనే ఉద్దేశంతో మరి ఎంతకు నేను మాట వినని, అంటే వింటున్నాను, మరలా ఒంటరిగా ఉంటున్నప్పుడు మరలాని పాపంలో పడిపోతున్నాను. దేవుడు ఇక పూర్తిగా మార్చాలి అంటే ఇక శిక్ష అనేది తప్పదు అన్నట్టుగా నా జీవితంలో ఒక శిక్షను అనుమతించాడు. ఎంత భయంకరంగా అయితే నా జీవితంలో నేను దేవుని దుఃఖపరుస్తూ వచ్చానో, ఏ విధంగా అయితే దేవుని మాటని పెడచెవున పెడుతూ నేను జీవించానో అదే పరిస్థితి నాకు పూర్తిగా గ్రహింపు అయ్యే విధంగా, మరి మీ అందరికీ తెలుసు, నా చిన్న కుమారుడు మాట వినని పరిస్థితులు తనకన్నీ వినిపిస్తాయి, కానీ వినిపించుకోడు. తను మాటలు వస్తాయి కానీ మాట్లాడడం కూడా ప్రారంభించాడు. కానీ నేను నా ఒంటరి జీవితంలో నేను ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి జీవిస్తున్నానో దేవుడు తనకు మాటలు రావడం ఆపేశాడు. తెలిసి చేసినటువంటి నా పాపాలు దేవుడు మరి ఏ విధంగానైనా సరే నువ్వు నా మార్గంలో జీవించాలి, ఎంత బంధకంలో ఉన్నప్పుడైనా సరే నువ్వు వాటి నుంచి విడుదలను మళ్ళీ నువ్వు ఆగి రావాల్సిందే అని దేవుడు నాకు మరలా అవకాశాన్ని ఇస్తూ మరి నేను వెనుకకు మళ్ళా జారిపోతున్నాను. కాబట్టి ఇక ఆ పరిస్థితి నాకు రాకుండా ఉండడం కోసమైనా సరే నా జీవితంలో ఒక శిక్షను అనుమతించాడు. తన పరిస్థితిని చూస్తున్నప్పుడు ఇక నేను మరలా ఒంటరిగా ఉండి పాపంలో జారిపోయే పరిస్థితులకి రాలేకపోయాను. ఎప్పుడైతే నా కుమారుడు తను ఆ విధంగా పరిస్థితుల్లోకి జారిపోయాడో ఇక నేను పూర్తిగా అన్ని విడిచిపెట్టేసి, దేవుడా ఇక నేను అసలు ఆ పాపంలో నేను జీవిస్తున్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించడం అనేది ఇక అస్సలు సాధ్యం కాదు, ఇంత ఊబిలో కూరుకుపోయాను, అసలు ఈ స్థితిలో నుంచి బయటికి రాలేను అనే స్థితిలో. ఎందుకంటే నేను మంచిగానే ఉన్నట్టుగా ఉండేవాడిని, మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ పాపంలో పడిపోయాను. కానీ ఎప్పుడైతే నా కుమారుడు ఆ విధంగా అయ్యాడో ఇక నేను మరలా పాపం జోలికి వెళ్ళడం అనేది నాకు ఇక సాధ్యం కాలేదు. దేవుడు పూర్తిగా ఇక దేవునిలో ఉండడం అనేది నాకు సాధన చేయడం నేర్పించాడు. తన పరిస్థితి అలా ఉన్నప్పుడల్లా దేవుడు నాకు తనను చూస్తున్నప్పుడల్లా తన మాట వినకపోవడం, తను మాట్లాడకపోవడము, తను వినిపించకపోవడం, కనీసము మనిషిని కూడా ఒక మనిషిని కళ్ళు పెట్టి కూడా చూడకపోవడం, ఇలాంటివి చూస్తున్నప్పుడు దేవుని నేను ఏ విధంగా అయితే దుఃఖపరిచాను. ఈ సమయంలో నా కుమారుడు కూడా తను అంటే మానసికంగా ఆ విధంగా ఎదగకపోవడం అవన్నీ చూస్తున్నప్పుడు దేవుని ఏ విధంగా దుఃఖపరిచానో, ఈ సమయంలో నా కుమారుని చూస్తున్నప్పుడు నేను కూడా ఇంతనే దుఃఖపరిచాను కదా, నా తండ్రి నేను ఈ విధంగా దుఃఖపరిచాను కదా, ఒక తండ్రి ఎంత బాధపడతాడు అనేది పరలోకమందున్న తండ్రి నాకు గ్రహింపు కలుగజేశాడు. మరి ఈ స్థాయిలో నేను దుఃఖపరిచాను కదా, నాకు శిక్ష తగినదే, నా వల్లనే, నా పాపాల వల్లనే నా కుమారుడు ఈ విధంగా దిగజారిపోయాడు. తెలిసి నేను చేసిన పాపాల వల్లనే మంచిగా ఉన్నటువంటి కుమారుడు 1.5 years 2 years వరకు కూడా చాలా నార్మల్గా ఉన్నాడు. చాలా ఎర్లీగా అందరికంటే ముందు నడవడం, అన్నీ అలాంటి అన్నీ నేర్చుకున్నాడు. కానీ ఒకేసారి పూర్తిగా తనలో మార్పు మొదలైపోయింది. అవన్నీ చూసినప్పుడు దేవుడు నన్ను మార్చడానికి ఈ విధంగా అనుమతించాడని గ్రహింపు తెచ్చుకొని పూర్తిగా అవన్నీ విడిచిపెట్టాను. నేను దేవునికి లోబడి ఇంకా పూర్తిగా దేవుని సంతోషపరిచి మరి సంపూర్తిగా
ఆయనకు సాక్షిగా జీవించి ఆయన మార్గంలోని నడుచుకునేటట్టుగా దేవుడు నాకు సహాయం చేయాలని మరి అదేవిధంగా నా కుటుంబం కొరకు, నా యొక్క కుమారుని కొరకు కూడా మీరు ప్రేయర్ చేయండి.